ఈ మధ్యకాలంలో మనము పరిశుద్ధాత్మను గురించిన ధ్యానాలలో అనేక విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రేమ సహోదరుడు సహోదరి, ప్రభు బలలో పాల్గొనకు మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరిశుద్ధ లేఖనము మన జీవితాలు దినదినము మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి దేవుని చిత్తమై మొట్టమొదటి మాట మనం గ్రహించాలి. ఉదయం మనం చెప్పినట్టు వృత్తి దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే స్థాయి నుండి క్రీస్తు స్వరూప్యంలోకి దినదినము ఎదుగుతూ ప్రభువు రాకడ దినమందు మనము సంపూర్ణంగా ఆయనలో పోలి ఉండే అనుభవంలోకి రాము. అందుకే ప్రభువు ఆయన యందు జీవం ఉండేను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండేను. ఈ చీకటిలో ఉన్నవారు ఈ వెలుగుని చూసి గనక వెలుగులోకి వచ్చి ఆ జీవము కనుక తమలో నింపుకుంటే అప్పుడు వారు లోకమునకు వెలుగుగా మారుతారు. దేవుని ఉద్దేశం అది. అందుకనే ప్రభు ఆ మాట అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక దేనిని బట్టి మనం ఆత్మతో నింపబడ్డాము అనే దానికి సూచన. అసలు నిజంగా దేవుని ఆత్మతో నింపబడ్డామా లేదా? ఆత్మ మనలో ఉంది, అందులో సందేహం లేదు. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు. పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు. కానీ ఈ పరిశుద్ధాత్మునికి నువ్వు నేను ఎంతవరకు స్వేచ్ఛ మనలో పని చేయడానికి, మనల్ని క్రీస్తు సారూప్యంలోకి తీసుకురావడానికి ఎంతవరకు మనం పరిశుద్ధాత్మకు స్వేచ్ఛనిచ్చాం, స్వాతంత్రాన్ని ఇచ్చాం. సర్వసాధారణంగా మనము దేవుని పనికి ఆటంకరంగానే ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడు ఒక విధంగా చేయాలనుకుంటే మనం దానికి అలా కాదు ప్రభు, మనకి అది అలవాటు అన్నమాట, అలా కాదంటాం. అలా కాదు ప్రభు. కానీ ప్రభు ఏమన్నాడు, నా మార్గమును మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కనుక వెలుగై ఉన్న దేవుని యొక్క తలంపులు, వెలుగై ఉన్న దేవుని యొక్క మార్గములలో మనము నడవలసిన వారం అయి ఉన్నామే తప్ప మనకి నచ్చినట్టు కాదు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో చేత కాదు కనుకనే జీవం కలిగిన దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను సృజించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడకపోవటం వలన తన కుమారుడిని ఈ లోకానికి పంపించవలసి వచ్చింది. ఆ కుమారుడు ఏం చేశాడు? అసలు జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తూ అన్నాడు. పడొక మంది ఉన్న తండ్రి నేను తల్లి గర్భంలో వేయబడక మునుపు ఏమని ఉద్దేశించాడు సార్? ఈ బీజము రేపు మొలిచి ఈ లోకానికి వెలుగవ్వాలి. ఈ బీజము రేపు మొలిచి ఈ లోకానికి ఉప్పు అవ్వాలి. ఏ ఒక్క గృహం ఉప్పు వాడని గృహము ఎక్కడా ఉండదు. వాడు దేవుని నమ్ముకోకపోని వాడి ఇంట్లో ఉప్పు మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. దేవుని ఉద్దేశము అది. నువ్వు నేను ఎట్లా ఉండాలంట? ఉప్పులాగా, అందరికీ అవసరమైన వారిగా ఉండాలి. అంటే అందరికీ వెలుగిచ్చేవారిగా, అందరికీ రుచించేవారిగా మన జీవితం ఉండాలి. ఇది మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళే పద్ధతి. ఇప్పుడు దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ ఆయా సమయంలో వారి మీదికి దిగి వచ్చేది, మళ్ళీ వెళ్ళిపోయేది. కొత్త నిబంధనలో ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంది. ఏ రోజు నువ్వు నేను రక్షింపబడ్డామో ఆ రోజే దేవుడు తన ఆత్మను నీలో నాలో కుమ్మరించాడు, తన వాగ్దానమును బట్టి. నేను వెళ్ళినడలా పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించదను. కానీ దేవుడు వాగ్దానం చెప్పున ఇప్పుడు దేవుని ఆత్మను నీలో నాలో పెట్టాడు. కానీ ఆ దేవుని
దేవుని ఆత్మకు నువ్వు నేను స్వేచ్ఛనిస్తున్నామా లేదా, ఇది మనము పరీక్షించుకోవాల్సిన అవసరం. మనకి ఎలా తెలుస్తుంది? తల్లి గర్భంలో పుట్టాం మనము, అసలు మనకి ఎలా తెలుస్తుంది దేవుని ఆత్మ నాలో పనిచేస్తుందా లేదా, దానికి స్వేచ్ఛ ఉందా లేదా, లేకపోతే ఎంతవరకు దేవుని ఆత్మతో నేను నింపబడ్డా, ఇది ఎలా తెలుస్తుంది? కనుక జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు మీరు జ్ఞాపకం ఉండించుకోండి. ఈ వరుస కనుక తప్పారా మొత్తం తారుమారైపోతుంది. అపవాదికి ఈ వర్తమానము నువ్వు వినడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఫస్టే చెప్తున్నా, ఈ వరుస క్రమాన్ని కనుక నువ్వు తప్పిపోయావా మొత్తం పోయినట్టే. సరేనా? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇక్కడ చూడండి, 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చు. ఫస్ట్ దేవుని ఆత్మ సౌలు మీదకి రాగా, ఇంగ్లీష్లో ఎంత చక్కగా రాస్తుందో, ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాస్తుంది తెలుసా? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, అది కూడా బలంగా వచ్చినప్పుడు, నీవు క్రొత్త వ్యక్తిగా మారిపోతావు. దేవుని ఆత్మ నీ మీద, యూ విల్ బీ ఎ డిఫరెంట్ మ్యాన్. నువ్వు క్రొత్త వ్యక్తిగా అయిపోతావు. తెలుగులో తర్జుమాలో ఏం రాస్తుంది? నీకు క్రొత్త మనసు వచ్చును. పాత మనసు పోతుంది, పాపముతో కూడిన మనసు పోతుంది, పాపపు ఆలోచనలు పోతాయి, కామముతో కూడిన తలంపులు పోతాయి, ఊహలు పోతాయి. క్రొత్త మనస్సు, ఇది క్రీస్తునకు కలిగిన మనస్సు. అందుకని ప్రభు ఏమన్నాడు? లేఖనం ఏం చెబుతోంది? క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. కనుక క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనము ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, ఎప్పుడైతే పాత నిబంధన ప్రకారం అయితే దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు. కానీ కొత్త నిబంధన దేవుని ఆత్మ ఆల్రెడీ మనలోకి వచ్చేసింది. అలాంటప్పుడు క్రీస్తు మనసు మనలో ఉందా లేదా, ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఉందా లేదా అనడానికి ఇంకొన్ని సత్యాలు మనం ఈ లేఖనాల గుండా మనం ధ్యానిస్తాం. ఒకవేళ మనం గమనిస్తే ఏమవుతుంది? దేవుని ఆత్మకు నీలో స్వేచ్ఛ ఉంటే, పరిశుద్ధాత్ముడు కనుక నిన్ను కంట్రోల్ చేసుకునే, నిన్ను తన స్వాధీనంలో ఉంచే అనుభవంలో ఉంటే ఏమవుతుంది? మొట్టమొదటి మార్పు నీలోకి ఏమొస్తుంది అని గమనిస్తే 9వ వచనం చూడండి. 9వ వచనం. అతడు చూసారా? కొన్ని సూచనలుగా ఎప్పుడైతే దేవుని సమూయేలు సౌలుని అభిషేకించి, సౌలు గురించి మనందరికీ ఏం తెలుసు? చాలా గర్విష్ఠుడు, చాలా దుర్మార్గుడు, దావీదుని చంపడానికి చూచినవాడు, ఏమండి అసూయ కలిగిన వాడు. ఇలాంటి సౌలు అసలు ఫస్ట్ దేవుని ఆత్మ సౌలు మీదకి రాగా ఎలాగైపోయాడో చూడండి. ఎంత విచిత్రం వేస్తుంది ఈ మాట జరుగుతుంది. అసలు నేను నిజమేనా అనిపిస్తుంది. అందరూ వెతుకుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడ మీరు గమనించండి, యువతల పక్క పేజీ 10వ అధ్యాయం మీ కుడి పక్క నుండి ఎడమ పక్క 21వ వచనం చూడండి. అందుకు సౌలు, నేను బెన్యామీనుడును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైంది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారు అందరిలో అల్పులు కారా? అది తెలుసా? ఈ మాట ఎప్పుడు అంటున్నాడు? సమూయేలు వచ్చి నేను రాజుగా నియమించమని నాకు దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు సౌలు పరిస్థితి తీరం మోసి, ఇప్పుడు అయిపోయింది, ప్రకటన అయిపోయింది, ఇశ్రాయేలీలందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు.
రాజు కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు సౌలుకి కూడా తెలుసు. సమూయేలు సౌలు దగ్గర నుంచి వెళ్ళగానే సౌలుకి కొత్త మనసు వచ్చేసింది. ఇప్పుడు అభిషేకం టైం వచ్చేసింది. రాజుగా పట్టాభిషేకం సమయం దగ్గర పడితే ఇప్పుడు సౌలు ఏడి అని వెతకడం మొదలెట్టారు. సౌలు ఇంటికి వెళ్ళారు. అంటే అబ్బే ఆయన పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాడండి. అరే పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాడండి, ఎక్కడికి వెళ్ళాడు? అసలు రాజు పట్టాభిషేకము సింహాసనం మీద కూర్చోవలసిన మనిషి మాయమైపోయాడు, ఎక్కడ కనబడట. ఏమండి ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటుంటే ఎక్కడ దొరికాడంట? రండి చూద్దాం. 24వ వచనం. 24. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచి, సమూయేలు కూడా వెతుకుతున్నాడు. దేవుడు ఏర్పరిచిన రాజుని, కాబోయే రాజుని మీరు చూచారా అంటే జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడు అని చెప్పగా జనులందరూ కేకలు వేసిరి, కానీ ఎక్కడున్నాడో తెలియదు. చదవండి. తర్వాత ఇగో చూడు ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఈ స్థితిలోకి రావడానికి కారణం ఏంటి? ఇంతకు ముందర సౌలు ఎక్కడున్నాడు? సౌలు వెతుకుతున్న సమయంలో పట్టాభిషేకము చేయబడిన క్యాండిడేట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసే సమయం అది. అలాంటప్పుడు అసలైన వాడు ముఖ్యమంత్రి పదవికి ఎక్కాల్సిన వాడే మాయమైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ వెతుకుతుంటే ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే ఎక్కడున్నట్టు? 22వ వచనం చూడండి. 22. కావున వారు ఎక్కడ అన్ని చోట్ల వెతికిన తర్వాత సౌలు ఎక్కడ కనపడకపోతే ఇక దేవుని దగ్గర విచారణ చేశారు. ప్రభువా, నువ్వు పట్టాభిషేకం చేయమన్న సౌలు ఎక్కడున్నాడు మాకు అందరికీ కనపడట్లే, కాబట్టి నువ్వే మాకు చెప్పు ఎక్కడున్నాడు అంటే అప్పుడు దేవుడు చూపించాడు. ఎక్కడున్నాడంట? అతను సామానులో దాగి ఉన్నాడని. సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఏమంటున్నాడు? బాబోయ్, నాకు ఈ రాజరికం వద్దు, నేను రాజు అమ్మను, బాబోయ్ నన్ను వదిలేయండి అంటే బలవంతంగా తీసుకొచ్చి దేవుని ఆత్మ వస్తే అంతా సిద్ధమైపోయింది. దేవుని ఆత్మ కొత్త మనసు వచ్చేసింది. సమూయేలు పట్టాభిషేకానికి వచ్చినప్పటికీ సౌలు ఏమనాలి? అసలు నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను, నువ్వే ఆలస్యం లేటు, అనుభవాన్ని పట్టాభిషేకం చేస్తే నేను నీకు సింహాసనం మీద కూర్చుంటా అన్నాడా? అన్నా. ఎక్కడ దాక్కున్నాడు? సామాను. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మతో నింపబడుతున్న వాడు ఎలా ఉంటాడండి? దాగి కనపరుచుకోడు, దాగి ఉంటాడు. ఫస్ట్ క్వాలిటీ. రెండో క్వాలిటీ 27వ వచనంలో కొందరు పనికి మారిన మనుషులు ఇలాగా సామాన్లు దాక్కుని ఉన్నాడు. రాజు అయితే ఎలా ఉంటాడు? ఎంత బలాఢ్యుడు, ఎంత టీవీ, ఎంత ఆర్భాటం. ఇలా ఉండవలసిన వాడు తిరిగివాడిగా సామాన్య వెనకాల దాక్కుని వీడు మనకి రాజా, వీడికే దిక్కు లేదు, వీడు సామాన్య వెనకాల దాక్కున్నాడు తిరిగివాడిలాగా, వీడు మనల్ని పరిపాలిస్తాడా, వీడు మనకి రాజా అని ఈ మాటలు ఎక్కడున్నాయి చూడండి. 27వ వచనం. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలా రక్షించగలడు? అబ్బా, దిస్ ఇస్ ద సెకండ్ క్వాలిటీ. ఇది రెండో లక్షణం. రాజు పట్టాభిషేకానికి
ఆ సందర్భంలో ఆ పట్టాభిషేకానికి వచ్చిన వారందరూ కూడా రాజుకి గిఫ్ట్లు తీసుకొస్తారు, ఖరీదైన గిఫ్ట్లు తీసుకొస్తారు. కొత్త రాజు పట్టాభిషేకం అయ్యాడు కాబట్టి ఇదిగో ఇది నా గిఫ్ట్. కానీ వీళ్ళు ఏం చేశారంట, ఎవ్వరూ ఆ రాజు కొరకు గిఫ్ట్లు ఎవ్వరూ తీసుకెళ్ళలేదు. ఇక ఒక విధంగా ఇది రాజుకి ఎంత అవమానకరం. అంత అవమానకరమైన పరిస్థితుల్లో కూడా సౌలు మాత్రం ఎక్కడా ఏమని రాస్తుంది, చెవిటివాడిగా. వాళ్ళందరూ మాట్లాడుకుంటాడు, వీడు మనల్ని రక్షించగలడా, వీడు మనకి రాజా. ఇదేంటండి సామాన్య వెనకాల దాక్కున్నవాడు, వీడు మనల్ని ఎక్కడ రక్షించగలండి, వీడు రాజు ఏంటండి. ఈ మాటలన్నీ రాజు చెవులో వినబడుతున్నాయి. ఆహా, అలాగా నా పట్టాభిషేకం అయిపోయి ఒక్కొక్కటి సంగతి నేను తెలుస్తాను అన్నాడా? ఏమనుకున్నాడండి, చెవిటివాడైపోయాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవుని స్వరము తప్ప ఇక ఎవరి నిందలు, ఎవరి అవమానాలు, ఎవరి దూషణలు వాడి చెవికి వినిపించుకో అసలు లక్ష్యమే చేయడు. ఇది దేవుని ఆత్మతో నింపబడిన వాని లక్షణాలు, పాత నిబంధన. ఏమండి, అయితే ఎంత ఒక పరిశుద్ధాత్ముడు గనక ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తే మీదకు వస్తేనే ఇన్ని మార్పులు వచ్చేసాయి అంటే, అదే పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చేసింటే ఎంత అద్భుత కార్యాలు చేయొచ్చు. ఇది మనం గమనించాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒక మానవుడిని ఏమేమి చేయగలడో గమనించాడు. ఎంత ఆశ్చర్యం అండి. బైబిల్ గ్రంథంలో 2 వాక్య భాగాలు మీకు నేను చెప్తాను, దయచేసి జ్ఞాపకం ఉండించుకోండి. వీటిని కనుక మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక మర్మాలు మీకు బయలుపరుస్తాడు. 1, మనిషి పలికిన తొలి మాటలు, అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఇది కొండ మీద ప్రసంగం అంటారు. దీన్ని మోకాల మీద ధ్యానించండి. అధ్యాయాలు చదవమని చెప్పట్లే నేను, రోజుకు ఒక 2 వచనాలు చదివి మోకాల మీద ప్రభావం మాట్లాడని చెప్పు. అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆఖరి రోజుల్లో పలికిన మాటలు, యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం కూడా, ఈ 4 అధ్యాయం. ఇవి ప్రభు సిలువైబడక మునుపు పలికిన మాటలు. వీటిని కనుక మీరు మోకాల మీద ధ్యానించగలిగితే అనేక సంగతులు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు దేవుని ఆత్మ లోపలికి వచ్చి దేవుని ఆత్మతో నింపబడితే అప్పుడేమవుతుంది, మీదకు వచ్చిన వాడి లక్షణాలు మనం చూసాం. ఇప్పుడు లోపలికి వచ్చిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, పరిశుద్ధాత్మడు లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు లోపలికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? దేనిని బట్టి వీడు ఆత్మతో నింపబడిన వాడు అని మనం తెలుసుకోవచ్చు అని చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16. వరుస క్రమాన్ని మర్చిపోవద్దు దయచేసి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇంతకు ముందర మనం ఈ సంగతులన్నీ ధ్యానించేసాం. ఈరోజు మీకు కొత్త అనిపించచ్చు, ఎందుకంటే మర్చిపోయే స్వభావం మనందరికీ ఉంటుంది కాబట్టి. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించగలరు. ఆయన నా వాటిని తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. ఆయన నా వాటిని తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. ఈ మాటకు అర్థం ఏంటి? దేవుని ఆత్మతో నింపబడిన వాడు నిత్యము యేసుక్రీస్తు ప్రభుని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ప్రభువు మాటలు తీసుకుని మనకి బయలుపరుస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని నిత్యము మహిమపరచాలి. దేవుని ఆత్మతో నింపబడిన వాడు చేసే పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఆల్వేస్. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ, ఒక ఆదివారం కాదు.
సంఘంలో మీటింగ్ ఉన్న రోజు కాదు, ఆల్వేస్, నిరంతరం. అది దేవుని ఆత్మతో నింపబడిన దేవుని ఆత్మతో నింపబడిన దానికి సూచన. వాడు నిత్యము దేవుని మహిమపరుస్తాడు, తన జీవితంతో, తన నోటి మాటతో, తన ప్రవర్తనతో. ఈ గమనిక మనం కలిగి ఉండాలి. ఇవి సూచన. ఒకవేళ మనం అలా ఉన్నాము అంటే, మనం దేవుని మహిమపరిచే పనిలోనే నిరంతరం ఉన్నాము అంటే, మనం దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్టే. ఎవరు మనకు సర్టిఫై చేయక్కర్లేదు. నో. ఎందుకంటే మనలో ఉండే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? దేవుణ్ణి మహిమపరిచేటట్టు చేస్తుంది. మనలో ఉండే దేవుని ఆత్మకు సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నందున మనము చేసే ప్రతి దాంట్లో దేవునికి మహిమ ఉంటుంది. లేకుండా మనం అసలు ఏమి చేయం. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన దానికి సూచన. వాళ్ళు మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏది చేసినా అది దేవుని మహిమ కొరకు చేయవలెను. అలా ఎవరు చేయగలరంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు మాత్రమే అలా చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పనే అది. దట్స్ ద ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యే అది. ఇది ఫస్ట్ దేవుని ఆత్మతో నింపబడ్డాము అన్నదానికి, నింపబడుతున్నాము అనడానికి, పరిశుద్ధాత్మకు మనకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది అనడానికి సూచన. ఫస్ట్ ప్రూఫ్. రెండో సూచన, దేవుని ఆత్మతో నింపబడ్డాము అన్నదానికి రెండో సూచన ఏంటి? రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? దేవుని ఆత్మను మనలో కుమ్మరించే పని. దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తాడు. చదవండి ఎవరైనా. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మకు నాలో సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? ఈ పరిశుద్ధాత్మను నాలో దేవుని ప్రేమను నింపుతాడు. అందరి ఎడల నాకు ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది. నేను అందరినీ ప్రేమించే స్థితిలో ఉంటాను. ఎవరు నాకు శత్రువులు ఉండరు. నేను అందరితో కలుసుకోవచ్చు, అందరినీ కాగిలించేసుకోవచ్చు, అందరికీ ప్రేమగా చెప్పాలి, అందరితో మాట్లాడచ్చు, అందరింటికి వెళ్ళచ్చు, అందరితోనే పోచేయచ్చు, అందరితోనే సహవాసం ఉండొచ్చు. నో రిజర్వేషన్. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నన్ను దేవుని ప్రేమతో నింపుతుంది. అంటే దేవుని ఆత్మతో నింపబడ్డం అన్న మాటకు అర్థం ఏంటి? భాషల్లో మాట్లాడడం కాదు. దేవుని ఆత్మతో నింపబడ్డం అన్న మాటకు అర్థం ఏంటి? గంతులేయడం కాదు. నో. దేవుని ఆత్మతో నింపబడ్డం అన్న మాటకు అర్థం ఏంటి? అందరినీ ప్రేమించడం. అది కూడా ఎలాగా? అపరిమితంగా. దేవుడు మంచోడిని ప్రేమించి చెడ్డోడిని ద్వేషించాడు అనడానికి లేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. మంచోడిని ప్రేమించాడు, చెడ్డోడిని ప్రేమించాడు. మన ఇంద్రియాలు మనకి అడ్డొస్తాయి కాబట్టి మనం మంచోడా ఆడు దుర్మార్గుడు అండి అనేస్తాం, తొందరగా అనేస్తాం. కానీ వాడు కూడా దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డాడు. వానిలో కూడా ఆత్మ. కాబట్టి కొట్టేయడానికి లేదు అసలు. ఈ విషయము మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడ్డాము అన్నదానికి నాలో ఒక్క చిన్న చేదైన వేరు కూడా ఉండదు. నో బిటర్నెస్. ఎవరి ఎడల చేదు అనేది ఉండదు, ద్వేషం అనేది ఉండదు. గుండెకు వస్తే ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఆ అనుభవంలో ఉన్నావా? నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్టే. ఇఫ్ యూ కెన్ లవ్ ఎవ్రీబడి యాజ్ జీసస్ లవ్, ప్రభువు ప్రేమించినట్టుగా నువ్వు కనుక ప్రేమించగలిగితే, అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఇక ఒక క్షణంలో అప్పగిస్తాడు. అది కూడా ముద్దు పెట్టుకుని అప్పగించే యూదా ఇస్కరియోతు ఏమన్నాడు తెలుసా? నా చెడి కాదా, నువ్వు వచ్చిన పని కానీ, నువ్వు హ్యాపీయా కాదా?
సంతోషమా కాదు? వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా కష్టం అలా ఉండడం. మనల్ని ప్రేమించిన వాడిని ప్రేమించడం, మనల్ని ద్వేషించిన వాడిని ద్వేషించడం అనేది శరీరంతో వచ్చిన జీవం. దేవుని నుండి వచ్చే జీవం ఏంటి? మనల్ని ద్వేషించిన వాడిని ప్రేమించాలి. ఇది నోటి మాటతో చెప్పడం అంత సులభమే కాదు. బట్ దెన్ ఒకవేళ దేవుని ఆత్మ నాలో బలంగా ఉంటే నేను ఆ అనుభవంలోకి వచ్చేస్తాను. అర్థమైందా? ఇది రెండోది. ఏమండి, మనము ఇప్పుడు వర్తమానం విన్నాం కాబట్టి ఒక విషయం మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ దేవుని ప్రేమను నీవు ఉత్పత్తి చేయలేవు. దేవుని ప్రేమ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నీలోకి రావాలి. నువ్వు ఇవాళ విన్నాం కాబట్టి అందరూ నేను అందరినీ ప్రేమిస్తాను అని నీ నోటితో చెప్పి నేను దాన్ని తయారు చేయడానికి ట్రై చేస్తే ఎక్కడో అక్కడ ఎదరికి ఒక 4 అడుగులు ముందుకు వెళ్ళేటప్పటికి నేను బయటపడిపోతాను. నా అసలు రూపం బయటపడిపోతాను. కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ కార్యం జరిగితే, ఒకవేళ దేవుని ఆత్మతో నేను నింపడినైతే నేను ఎదరు కాదు కదా, నేను చచ్చేంత వరకు నాలో మార్పు ఉండదు. అలాగే ఉంటాను. అందరినీ ప్రేమించే స్థితిలోనే ఉంటాను. నన్ను పలకరించినా ప్రాబ్లం లేదు, పలకరించకపోయినా ప్రాబ్లం లేదు, పేదవాడు చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు. ఇవన్నీ కూడా దేవుని ప్రేమను మాత్రం తగ్గించలేవు. ఇది ఆత్మతో నింపబడిన వారికి ఉండే లక్షణం. ఎలా తెలుసుకుంటాము? సరైన వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడ్డాడా లేదా, దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడా లేదా అని ఎలా తెలుసుకుంటామంటే ఈ లక్షణాలు. ఇప్పుడు 3వ లక్షణం దగ్గరికి వద్దాం. రైట్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐషియా. ఇది వాగ్దానం అండి, ప్రభువుని కూర్చిన ప్రవచనము. అయినా మనమందరము దీన్ని స్వతంత్రించుకోవచ్చు. జీవం కలిగిన దేవుణ్ణి అడిగితే ఇది మనకు అవుతుంది. 11వ అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్పండి. 577. రెండో వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు అంటే ఇందులో 7 భాగాలు ఉన్నాయి. 7 నక్షత్రాల మధ్య సంచరించే 7 ఆత్మ కలిగి ఉన్న దేవుడు. ఈ 7 ఆత్మ ఏంటి? 1 జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ, ఆలోచన చెప్పే ఆత్మ, బలము ఇచ్చే ఆత్మ, భయం కలిగించే ఆత్మ, భక్తి కలిగించే ఆత్మ. ఇవన్నీ నిలిచి ఉండు. చదువుదామా ఇప్పుడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యేడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ వాగ్దానము నువ్వు నేను స్వతంత్రించుకోవాలి. ప్రియమైన సోదరుడు, ఆ సోదరి, మనం దేవుని ప్రార్థన చేసి అడగాలి. ప్రభువా, ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఆ 7 ఆత్మలను నాకు అనుగ్రహించు. అప్పుడు ఏమవుతుందంట? జ్ఞానం లేదంటాం కదా. మనం జ్ఞానం అవసరం లేదు. ఒకవేళ జ్ఞానం కలుగు చేసే ఆత్మ మనలో ఉంటే వివేచన, ఈ ఉద్యోగం నేను చేయాలా చెయ్యాలా, ఈ సంబంధం నేను అంగీకరించాలా అంగీకరించాలా, ఈ పిల్లలు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా, ప్రతిదీ ఆయన సమాధానం చెప్పేవాడిగా ఉన్నాడు. మనం ఆధారపడితే, మనం నిర్ణయించుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇగో ఇది మేము నిర్ణయించుకున్నాం, నువ్వు దీని మీద ముద్ర వేయి, నువ్వు సహాయం చేయి. అదే రాంగ్ పద్ధతి. దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయడం. జ్ఞానం ఇచ్చే ఆత్మ మనలో ఉన్నాడు. నువ్వు చెప్పు, నేను చెయ్యాలా వద్దా, ఒప్పుకోవాలా వద్దా, అంగీకరించాలా వద్దా, వెళ్ళాలా వద్దా. ప్రతిదీ మన వర్తమాన భూత భవిష్యత్తు కాలములను ఎరుగున్న దేవుడు ఒకవేళ మనకి ఇలా అడిగి చేసినప్పుడు మన జీవితంలో నష్టం అనేది మనం ఎప్పుడూ చూడం. ఏమండి? అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలో
ఆయన అడిగితే ఆయన చెప్పాలి, నేను ఏం చెయ్యాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి. నాకు ఆలోచన చెప్పే ఆత్మ నాలో ఉన్నప్పుడు నీ పొట్టోడు నా పొట్టోడు ఎవడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అంటే లోకపరమైన తిరుగుదాటుతో కూడిన ఆలోచన కాకుండా దేవుని ఆలోచన మనం చెప్పే స్థితిలో ఉంటాం. అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు అన్న నువ్వు చెప్పినట్టు నేను చేశాను, నాకు ఎంత నష్టం వచ్చిందో చూసావా, అలాంటి పరిస్థితే రాదు. ఒకవేళ ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన అయితే మనం జీవితంలో ఎప్పుడు కూడా నష్టపోము. ఈ విధంగా మనం గమనిస్తే ప్రేమ సహోదరుడా సహోదరి, యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ. భయం దేనికి? చాలా మందికి దేవుని పట్ల ఉండే భయం ఎలాంటిది తెలుసా? ఆయన నన్ను శిక్షిస్తాడేమో అనే భయం, నాకు కుష్ఠవ్యాధి కలుగుతుందేమో అనే భయం, నాకు మరణము సంభవిస్తుందేమో అనే భయం. ఈ భయాలు దేవుని భయాలు కాదు. నిజంగా దేవుని అందరి భయం ఏ భయం అంటే, నేను చేసే ఈ కార్యమును బట్టి నా దేవుని హృదయం ఎక్కడైనా గాయపడుతుందేమో అనే భయం. నేను చేసే ఈ పనిని బట్టి నా ప్రభు హృదయాన్ని నేను గాయపరుస్తానేమో అనే భయం. అది దేవుని అందరి భయం, భక్తితో కూడిన భయం. నా నోటి మాట వలన నా దేవునికి అపకీర్తి తీసుకొస్తానేమో, నా ప్రవర్తనను బట్టి నా దేవుడిని నేను అవమానపరుస్తానేమో, ఈ భయం. ఈ భయం ఎప్పుడైతే ఈ భయం మనం కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని ఆత్మ కలిగి ఉంటాం. ఏమండి? ఇంకా ప్రియమైన సహోదర సహోదరి, ఎన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ ఏడింతల ఆత్మ, దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, ఆ ఏడింతల ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నేను నడిపించబడాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నేను ఎలా పొందాలి? నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశానే, మరి ఎందుకు దేవుడు నన్ను నింపలే? దేవుని ఆత్మతో నింపబడడానికి 2 షరతులు ఉన్నాయి. ఈ షరతులు నెరవేర్స్తేనే కానీ దేవుడు తన ఆత్మతో నింపడు. అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి బెజ్జమున్న దాంతో నువ్వు ఆత్మతో నింపని దేవుడిని అడుగుతూ ఉంటాం. దేవుడు అందరూ పోస్తున్నా కూడా కింద నుంచి కారిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ 2 షరతులు ఏంటి? ఒకటి, మొట్టమొదటిది, ఇది మనందరికీ ఉన్న షరతే. మీరు మనందరం దీని నుండి దాటి వచ్చేసాం. మొట్టమొదటి షరతు ఏంటి? ఎవరు యేసు రక్తములో కడగబడిన అనుభవంలో ఉంటారో వారిలో దేవుడు తన ఆత్మను నింపడానికి అర్హుడు. దేవుని ఆత్మతో నింపబడ్డానికి ఫస్ట్ నేను క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలో ఉంటాను. ప్రభు రక్తంలో కడగబడకుండా దేవుని ఆత్మతో నింపబడడం అనేది జరగని పని. ఇట్స్ ఇంపాసిబుల్. ఇది మొట్టమొదటి షరతు. రెండో షరతు మనం ఒకవేళ గమనిస్తే నిర్మలమైన మనస్సాక్షి. ఈ నిర్మలమైన మనస్సాక్షి లేకుండా దేవుడు మాత్రం, ఒకవేళ నా మనస్సాక్షి నా మీద నిరారోపణ చేస్తుందంటే దేవుని ఆత్మతో నింపబడ్డాం. నో. ఈ 2 షరతులు మనం పాటించి ఉండాలి. అందులో మొదటి షరతు మనం అందరం దాటి వచ్చేసాం. మనమందరం దేవుని ఆత్మ, దేవుని రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్నాం. ఇప్పుడు మనస్సాక్షిని నిర్మలం చేసుకోవాలి. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, దేవుడు మాట్లాడినప్పుడు నేను విని కూడా ఒకవేళ నేను మనస్సాక్షి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నానంటే నష్టపోయేది మాత్రం నేనే. దేవుడు నాకు ఏర్పరిచిన సదుపాయం అంతా కూడా నాకు అందుబాటులో ఉంది. నా మనస్సాక్షి విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను కాబట్టి అది నాకు దొరకలే. దానికి బాధ్యుడు నేనే. ఈ మనస్సాక్షి ఎవరి మీద నేరారోపణ చేయకున్నట్టు ఐ హ్యావ్ టు సెటిల్ ఫస్ట్. ముందు నేను సెటిల్ చేసుకోవాలి. అలా చేయనంత వరకు దేవుని ఆత్మతో నింపబడ్డారు. నాకు అనిపిస్తుంది క్రైస్తవ సమాజంలో 99% దేవుని ఆత్మతో నింపబడకపోవడానికి ఒకే కారణం నిర్మలమైన మనస్సాక్షి. ఒకవేళ నా మనస్సాక్షి నా మీద గర్దిస్తుంది,
నా మనస్సాక్షి నన్ను ఒప్పింపజేస్తోంది, అయినా నేను లోపడట్లేదు అంటే మాత్రం నేను దేవుని ఆత్మతో నింపబడే అవకాశం లేదు. అబ్సల్యూట్లీ అసలు దేవుడు అడుగుతాడు, నువ్వు మనస్సాక్షికే లోబడని వాడివి, నాకేం లోబడతావు, ఏం చేస్తావు దేవుని ఆత్మతో? సో ఎంత కష్టమైనా సరే ఈ మనస్సాక్షి అనేది ఒక గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా వాళ్ళ చెత్త చెదారం ఉంటే ప్రవాహం అనేది జరగదు. ఒక్కొక్క చుక్క బయటకు వస్తుంది. అక్కడి నుంచి సమృద్ధి. ఒక పక్క నుంచి ఏ కొదువా లేదు, కానీ రెండో పక్క నుంచి ఎలా వస్తుంది? ఒక్కొక్క చుక్క. కారణం ఏంటి? అందులో ఏముంది? చెత్త పేరుకుపోయి ఉంది. ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో. ఇప్పుడు దాన్ని ఎవరు శుభ్రం చేయగలరు? మళ్ళీ దేవుడే శుభ్రం చేయగలరు. మళ్ళీ ప్రభు దగ్గర, ప్రభా నువ్వు చెప్పు. అప్పుడు పరిశుద్ధాత్మ ఒక్కొక్కటి నీకు చూపిస్తాను. దాన్ని సరి చేసుకుంటున్నా, సెటింగ్ చేసుకుంటున్నా. అప్పుడు దేవుని ఆత్మ ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందో, ఎంత ఫ్రీగా ప్రవహిస్తుందో. సోదరి ఒక్క మన ప్రతిదీ, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల సంబంధం, ఇవన్నీ కూడా దేవుని ఆత్మతో నింపబడిన దానితో ముడిపడి ఉంది. భార్యాభర్త సంబంధాలు కనుక సఖ్యతతో ఉండాలి అంటే ఇద్దరు దేవుని ఆత్మతో నింపబడితేనే, లేకపోతే ఎప్పుడు అంతే. ఒకడు ఎటువంటి ఒకటి ఎటువంటాడు, ఒకడు కుడి అంటే ఒకడు ఎడమంటాడు, పైగా వాడు భార్యాభర్త. కానీ ఎప్పుడైతే ఇద్దరు దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో అప్పుడు సఖ్యత. ఒక్క మాట, ఇద్దరిది ఒకే మాట ఉంటుంది. ఒకడు ఇలా అంటే ఒకడు అలా ఉండదు. మనం ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాలలో అవే ధ్యానిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, ఒకవేళ దుష్టుని నేను ఎదిరించాలి అంటే, ఏ దుష్టుడు దేవుని ఆత్మతో నింపబడకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడో వాడిని నువ్వు ఎదిరించాలి అంటే ఈ పోరాటం ఎక్కడ మొదలైంది? 5వ అధ్యాయం 18వ వచనం దగ్గర మొదలైంది. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండడు. నేను ఆత్మపూర్ణులై ఉంటేనే అపవాదితో పోరాడగలను, లేకపోతే వాడు తీసుకొచ్చే ప్రతి శోధనకు నేను పడిపోతూనే ఉంటాను. నా సహనాన్ని నేను కోల్పోతూ ఉంటాను. నేను ఇంకా అపవాదితో పోరాడింది ఎక్కడ? ఏమండి, ఈ గమనిక మనము కలిగి ఉండాలి. 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ప్రభు యొక్క మహాశక్తి గూట్లోంచి తీసి లోపల వేసుకుంటే వస్తుందా? రా. ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఆత్మతో నింపబడితే వస్తుంది. ఈ ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడ మొదలైంది అంటే 5వ అధ్యాయం 18వ వచనంలో మొదలైంది. నిరంతరం ప్రతిరోజు నేను జోలి పట్టుకుని ప్రభు దగ్గర నుంచోవాలి. ఈ రోజుకి నింపు. అరే నిన్న నింపాను కదా అంటే అది నిన్నటికి సరిపోయింది, ఇవాటికి మళ్ళీ కావాలి. ఏ రోజుకి ఆ రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, నీ ఆత్మతో నన్ను నింపు, ఈ దినమంతా నీ ఆత్మతో నన్ను నడిపించు, జ్ఞాన వివేకములు గల ఆత్మ నాకు అనుగ్రహించు, నాకు ఆలోచన చెప్పు. అలా చేస్తేనే మనము దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఉంటాం. మనం నూతన సృష్టిగా మారిపోతాం. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము క్రొత్తమవుతాయి. నూతన మనస్సు, క్రొత్త మనసు గలవారము. అది నేను నోటితో చెప్తే కాదు, నన్ను చూసిన వానికి అది స్పష్టంగా కనబడాలి. ఇట్ విల్ బి విజిబుల్. ఖచ్చితంగా అది కనబడుతుంది. ప్రేమ సోదరులారా, ప్రభు బలలో మనం పాల్పొందక మునుపు ఈ లేఖనం, ఈ వర్ష క్రమాన్ని మర్చిపోవద్దు. దాని ప్రకారము మనం ప్రభు బలలో పాల్పొందుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.